హైదరాబాద్లో సంచలనం రేపిన ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పబ్ యజమానులు రాజేష్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ ఇంకా వీళ్ళు పరారీలోనే ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే సైకిడెలిక్ పార్టీ పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహించారు ది కేవ్ పబ్ ఓనర్స్. వారు ప్రధానంగా నార్కోటిక్స్ అలాగే సైకోట్రోపిక్ డ్రగ్స్ వినియోగదారులను ప్రోత్సహిస్తారని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో ఈ డీజేనే ప్రధాన కారణమా ఈ డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించడంలో? అలాగే యజమానులు దీంట్లో కుమ్మక్కై ఉన్నారు, ఒక నెక్సెస్గా ఇది చేస్తున్నారనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళు పరారీలో ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏం చెప్తున్నారు పోలీసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వాసు. ఎస్ హరి, నిన్న అర్ధరాత్రి ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ది కేవ్ పబ్బుకు సంబంధించినటువంటి దాడుల్లో కూడా ఒక దారుణమైన పరిస్థితులు. ఎందుకంటే ఏకంగా పబ్బు యాజమాన్యంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి డీజే ఆపరేటర్లు ప్రధానంగా ఈ డ్రగ్స్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. సైకోట్రోపిక్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చాలా పెద్ద ఎత్తున సప్లై చేస్తూ కూడా అక్కడే వినియోగదారులకు అందిస్తున్న నేపథ్యంలో మొత్తం 54 మందికి టెస్ట్ చేస్తే 24 మందికి పాజిటివ్ రావడం అంటే మాత్రం ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దీన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోల్ కోసం హైదరాబాద్లో అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ, అనేక ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కూడా తిరిగి ఇదే కోణంలో కూడా పబ్బు పట్టుబడడం కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులకు సంబంధించి ఈ కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా పబ్బు యాజమాన్యానికి సంబంధించి కూడా 4 పరారులో ఉన్నారు. మనం చూసినట్టయితే పబ్బు యజమానికి సంబంధించి రాజేష్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ ఈ 4 పబ్బు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పబ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డీజేతో పాటు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ను కూడా అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా కస్టమర్లకు రెగ్యులర్గా ఈవెంట్ల పేరుతో కూడా డ్రగ్స్ సప్లై చేస్తాం, డ్రగ్స్ రవాణా చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే కొకైన్తో పాటు మిఠాయిలతో పాటు ప్రధానంగా గంజాయి పెద్ద ఎత్తున కూడా అక్కడ సప్లై చేస్తున్న నేపథ్యాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా సైకోడెలిక్ పార్టీ పేరుతో కూడా ప్రతి వీకెండ్స్ శనివారం, ఆదివారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారంతో కూడా అక్కడ ఉన్న వారందరికీ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా 24 మంది పట్టుబడ్డారు. 24 మందిలో పెద్ద ఎత్తున కార్పొరేట్ వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ పట్టుబడడం సంచలనం కలిగిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ చైన్ ఎంతవరకు ఉంది, అసలు ఎంతమంది హైదరాబాద్లో పబ్బులలో డ్రగ్స్ వాడుతూ ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ పిలిచి మరోసారి విచారించి వాళ్ళ చైన్ ఫోన్లో ఉన్నటువంటి కాల్ లిస్ట్ ఆధారంగా కావచ్చు, పూర్తిగా ఎవరెవరు ఆ రెగ్యులర్గా పబ్బుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ విచారిస్తే మరికొంతమంది పబ్బులతో పాటు మరికొంతమంది కార్పొరేట్ ఉద్యోగుల డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరికొంతమందిని అయితే ప్రస్తుతం నార్కోటిక్తో పాటు సైబరాబాద్ పోలీసులు విచారించబోతున్నారు. తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవసరమైతే డిటెక్టివ్ సెంటర్లకు కూడా పంపేందుకైతే ప్రస్తుతం పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. రైట్ వాసు, మొత్తానికి పబ్ యజమానుల ఆచూకీ అయితే ఇంకా తెలియలేదు. వాళ్ళు పరారీలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది అనేది పలువురు చెప్తున్నమాట. మొత్తానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నారు డ్రగ్స్ సేవించే వాళ్ళని. అలాగే సిటీ మొత్తం వ్యాప్తంగా ఉన్నాయి ఈ పబ్స్లో ఎక్కడెక్కడ డ్రగ్స్ వాడుతున్నారు, ఎలాంటి సప్లై వస్తోంది అక్కడికి అనేది కూడా ప్రస్తుతం కీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.